శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరిలోని 29వ శ్లోకం గురించి చెప్పుకుందాం. కిరీటం వైరించం పరిహరపురః కైటభవిదః కఠోరే కోటీరే స్కలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఓ పరమేశ్వరి, నీ భర్త అయిన పరమేశ్వరుడు ఇంటికి రాగానే నువ్వు తొట్రుపాటుతో ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు నీ అనుగ్రహం పొందడం కోసం బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు నీ పాదార విందాలకు మొక్కుతూ ఉండటం చూసినటువంటి నీ పరిజనులు నిన్ను, అమ్మా ఇది బ్రహ్మ కిరీటం, తగలకుండా వెళ్ళు తల్లి, ఇది విష్ణుదేవుని కిరీటం, తప్పించుకుని వెళ్ళమ్మా, ఇది ఇంద్రుని కిరీటం, జాగ్రత్తగా విడిచిపెట్టి వెళ్ళు అని హెచ్చరిస్తూ అంటున్న మాటలు ఎంత గొప్పగా ఉంటాయి అని చెప్పి అంటున్నారు శంకర్లు. మరి వసిన్యాది వాగ్దేవతలు ఏమంటున్నారు? హరిబ్రహ్మేంద్ర సేవిత అని చెప్పి అంటున్నారు. అంటే ఓ భగవతి, పురహ నీకు అగ్రభాగమునందు వైరించం బ్రహ్మకు సంబంధించిన కిరీటాన్ని పరిహర దూరముగా చేయుము. కైటభ విదహ కైటభుడను అసురుడిని వధించినటువంటి విష్ణువు యొక్క కఠోరే హేమరత్నములచే కఠినమైన కోటీరే కిరీటము యొక్క కొనయందు స్కలసి జారదవేమో జంభారి మకుటం జంబుడను రాక్షసుడిని చెండాడిన దేవేంద్రుని కిరీటమును జహి త్యజింపుము అని ఈ ప్రకారము ఏతేషు ఈ బ్రహ్మ, విష్ణు, ఇంద్రులు ప్రణమ్రేషు సత్సుహు అంటే అహమహమికతో అంటే నమస్కరించువారగుచు ఉండగా భవనం మందిరమును గూర్చి ఉపయాతస్య అరుదించినటువంటి భవస్య నీపతియగు పరమేశ్వరునికి ప్రసభం అతి శీఘ్రముగా తవ నీ యొక్క అభ్యుత్థానే ఎదురేగు సమయమునందు తవ నీ యొక్క పరిజన ఉక్తి నీ పరిజనులైన సేవకుల యొక్క వచనము విజయతే సర్వోత్కర్షతో వర్తించుచున్నది అని. ఓ భగవతి మాత, నీకు ముందు భాగమునందు ఇదే బ్రహ్మదేవుని కిరీటం ఉంది. ఓ దేవి, దానికి దూరంగా నడుము. మరి ఓ భవానీ, ఇదే కైటభుడను అసురుని కూల్చిన మహావిష్ణు యొక్క నవరత్న ఖచ్చిత కఠినమైన హేమ కిరీటం. దీని అగ్రభాగం తాకి జారతావేమో, జాగ్రత్తగా రమ్ము. ఓ తల్లి, ఇదే చూడు, జంబుడను రక్కసు జయించిన ఇంద్రుని మకుటము, దీనిని తొలగించుకుని నడిచి రమ్ము అని ఈ ప్రకారంగా ఈ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనువారు నీకు దండ ప్రణామము చేస్తూ ఉండగా నీ పతియగు పరమేశ్వరుడు నీ ఉన్న భవనం ప్రవేశించినంతనే నువ్వు ఆయనను ఎదుర్కొనుటకు కడు శీఘ్రముగా లేచి వెడుతూ ఉన్నప్పుడు నీ పరిజనులకు స్త్రీలు వచించు వాక్కు సర్వోత్కర్షతో విరాజిల్లుతూ ఉన్నాయి. అంటే సమృద్ధిమంతమగు వస్తువర్ణనము కావించబడినందున ఈ శ్లోకం నందు ఉదాత్తాలంకారము ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే కిరీటం వైరించం అంటే బ్రహ్మ కిరీటం, పరిహర దూరముగా జరుగుము, పురహ కైటభ విదహ కైటభుడను అసురుని వధించినట్టి విష్ణువు, కఠోరే హేమరత్నముల చేత కఠినమైన కోటీరే గట్టి కిరీటముల కొసలు, స్కలసి మృదువైన జహి జంభారి మకుటం జంబుడను రాక్షసుని చెండాడిన ఇంద్రుని కిరీటము, ప్రణమ్రే శ్వేతేషు నమస్కరించువారగుతూ ఉండగా ప్రసభ అతి శీఘ్రముగా ముపయాతస్య అరుదించినటువంటి లేకపోతే వచ్చిన భవనం నీ మందిరమునకు భవస్య భవుడు అభ్యుత్థానే వచ్చాడు అని ఎదురేగ నడుచుచూ ఉన్న సమయంలో తవ నీ యొక్క పరిజనోక్తి పరిజనుల వచనములు విజయతే విజయము పొందుగాక. అమ్మా, మందిరమునకు పరమేశ్వరుడు అరుదించను అని చెప్పి ఎదురు వెళ్లే సమయంలో అతి శీఘ్రముగా నడుచు సమయమున బ్రహ్మ మొదలగు దేవతలు అందరూ శిరస్సులు వంచి నమస్కరిస్తూ ఉండగా వారి కిరీటములు తగిలి అమ్మ సుకుమారమైన పాదములకు అందిపోనని పరిచారకులు తమ విధి ధర్మముగా ప్రేమతో చెబుతున్నటువంటి సన్నివేశాన్ని శంకర్లు అతిమధురంగా వర్ణిస్తూ ఉన్నారు. అంటే
ఎవరైనా పిల్లలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త జారి పడతావు, ఒరే తగులుతుందిరా అని చెప్పి అంటూ ఉంటాను చూడండి. అలాగా పరిచారికలు అమ్మవారికి చెప్తున్నారట. తన భవనానికి ఈశ్వరుడు రావడం చూసి ఆయనకి ఎదురు వెళ్ళేటప్పుడు గబగబా వెడుతోంది అమ్మవారు. ఆ వెడుతూ ఉన్నప్పుడు అవి తగులుతాయి ఇవి తగులుతాయని పరిచారికలు హెచ్చరిస్తున్నారు. అది ఇందులో వర్ణిస్తున్నారు. అమ్మా, ఇది బ్రహ్మదేవుని కిరీటం, ఇది కైటపుడను రాక్షసుడిని వధించినటువంటి విష్ణు యొక్క హేమరత్నములచే కఠినమైన కిరీటం, ఇది జంబుడను రాక్షసుడిని చెండాడిన దేవేంద్రుని కిరీటం అని అమ్మని రక్షించుట తమ బాధ్యతగా భక్తిగా చెప్పు, నీ పరిజనులు విజయము చెందుగాక అని భావయుక్తంగా రచించి మనకు అందించిన శంకరులు ధన్యులు. సమయాతత్వమును ప్రతిపాదించుట యోగ రహస్యములు ఈ శ్లోకంలోని రహస్యం. సుషుమ్నా నాడిలో ఉన్న అమ్మ కుండల నుంచి లేచి సహస్ర చక్రములో శివుని కలుసుకోవడం ఇందులో వర్ణన అదనమాట. మరియు మధ్యలో ఉన్న చక్రములు అంటే మిగిలిన దేవతలు. మనము చేయు పూజల వలన యోగ కేంద్రములలో మనకు తెలియకుండా జాగరణ జరుగుతుంది. కుండలిని జాగరణ ఏ స్థాయికి చేరినా ఆ స్థాయి దేవత దగ్గరకు మనం చేరుకుంటాము. అది ఈ శ్లోక భావార్థం. అంటే అమ్మా పార్వతి, నీ పతిదేవుడు నీ గృహానికి వస్తున్నాడని ఆనందంతో ఎదురు పెడుతున్నావు. సరే కానీ నీకెందుకమ్మా అంత తొందర? జాగ్రత్తగా మెల్లమెల్లగా కింద చూసి నడు తల్లి. నీ పాదముల ముందు బ్రహ్మదేవుడి కిరీటం మోకరిల్లి ఉంది తల్లి, కొంచెం దూరంగా అడిగేయి. ఆ పక్క విష్ణుదేవుడి నవరత్న కిరీటంపై అడుగేస్తావేమో, జాగ్రత్త. ఇక్కడ మహేంద్ర కిరీటం, కొంచెం తొలగినడు, పక్కకి నడువమ్మా అని నీ పరిచారికలు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అట్టి నీ వైభవోత్కర్ష అనిర్వచనీయం కదా తల్లి అని చెప్పి శంకరులు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారో దీన్ని. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, మిగతా దేవతలందరూ ఒక పక్క పరమశివుడు తానొక్కడే, తనకు తానే ఒక పక్క అంబిక పాదములను అర్చించే విషయంలోనూ అంతే. ముకుంద బ్రహ్మేంద్ర అని చెప్పినప్పుడు ఒక్క శివుడు తప్ప మిగతా దేవతలందరూ అంబిక పాదాలను అర్చిస్తున్నారని అర్థం. కిరీటాలతో అలంకరించబడిన శిరస్సులను అమ్మ పాదములపై ఉంచి ఆరాధిస్తున్నారు అన్నమాట. ఆమెను అర్చించినవాడు ఈశ్వరుడు ఒక్కడే, జటాజూటధారి ఆది భిక్షువు అయిన స్వామి కిరీటాలు దాల్చిన ఆ దేవతలలో చేరడు. తనను అర్చించని అతని ఎడల అంబిక ఏ విధంగా ప్రవర్తిస్తుంది? వారంతా మహాప్రళయంలో లయమైపోతే ఈతడొక్కడు మాత్రమే మిగలటమే కాక ఆమెతో విహరిస్తున్నట. విచిత్రంగా లేదు? పై శ్లోకంలో తనని అర్చించని అంటే శివుని అర్చించడానికి దేవతల కిరీటాలు పాదాలకు తగులుతూ ఉండగా తొట్రుపాటు పడుతూ పరుగులు విడుతున్నటువంటి విధాన్ని వర్ణించబడుతోంది ఈ శ్లోకం. అమరశ్రేష్ఠులు కిరీటధారులై ఆమె పాదముల చెంత ప్రణతులై ఉన్నారు. ఆ సమయంలో ఈశ్వరుడు బయట నుంచి తిరిగి వస్తున్నాడు. దూరం నుండి అంబిక ఆయన్ను చూసింది. భార్య సహజమైన భక్తితో అనురాగంతో ఆయనకు స్వాగతం చెప్పటానికి సింహాసనం నుండి లేచి ఆ వైపు పరుగులెడుతుంది. ఎవరైనా ఒక ఇంటి ఇల్లాలు భర్త వస్తే ఎలా గబగబా ఎదురు పెడుతుందో ఆ విధంగా తల్లి కూడా పెడుతోందన్నమాట. ఆమె చెలికత్తెలు ముకుంద బ్రహ్మేంద్రాది దేవతల కిరీటాలు చూసుకొని నడవమని అంబికకు విన్నవిస్తున్నారు. ఆ ఆనందంలో ఆ తొట్రుపాటులో మరి అంబిక ఆ కిరీటాలను గుర్తించే స్థితిలో లేదు. పిల్లలు చూడండి, చూసుకోకుండా పరిగెట్టేస్తారు ఏమున్నాయో కింద. అలాగా అమ్మ చూసుకోకుండా పరిగెట్టేస్తోంది. ఎందుకని? తన భర్త అయినటువంటి ఈశ్వరుణ్ణి ఎదుర్కొనడానికి. ఆ తల్లి ఆయన్ని ఆహ్వానించడానికి వెడుతోంది. ఆయనకి సపర్యలు చేయాలి కదా మరి భర్తకి. అందుకని ఆ ఆనందంలో వెడుతోందనమాట. ఆ సందర్భం ముందు వివరించకుండా ఆచార్యుల వారు తన వర్ణనకు నాటకీయ శైలిని చేకూరుస్తూ అంబికను పరిజనులు హెచ్చరించే వాక్యాలతో శ్లోకాన్ని ఆరంభిస్తున్నారు. కిరీటం వైరించం పరిహర అంటున్నారు. అమ్మా, బ్రహ్మగారి కిరీటం కొంచెం పక్కకు పాదాలు వేయండి. అమ్మ, అక్కడ ముందు నీ తల వంచి నిలబడిన వాళ్ళల్లో నీ ముందు బ్రహ్మగారి కిరీటం ఉంది, నువ్వు గబుక్కును కాలు వేస్తావేమో, కొంచెం పక్కకు వెయ్యమ్మా అని చెప్తున్నారు. వైరించం అంటే బ్రహ్మగారికి చెందిందని అర్థం. బ్రహ్మగారికి ఉన్న అనేక నామాల్లో ఆచార్యుల వారు విరించి నామాన్ని ఎక్కువగా వాడారు. మొదటి శ్లోకంలోనే హరిహర విరించాది అన్న వాక్యం ఉంది కదా. అలాగే రెండో శ్లోకంలో విరించి సంచిన్వన్ అని వస్తుంది. 12వ శ్లోకంలో విరించాది ప్రభృతయ అంటారు.
ఇలాగ విరించి అన్న పదాన్ని బ్రహ్మగారికి ఎక్కువగా వాడారు. అంటే బ్రహ్మ తనదైన విశేషమైన పద్ధతిలో సృష్టి కార్యం చేస్తాడు కాబట్టి ఆచార్యుల వారు ఈ నామాన్ని విశేషంగా వాడారు అని మనకి తెలుస్తుంది. అమ్మా, నువ్వు నడిచేటప్పుడు బ్రహ్మగారి కిరీటం తగులుతుందేమో, కొంచెం పక్కగా వెళ్ళమ్మా అని చెప్పి అంటున్నారు. మళ్ళీ అంబికను ఇంకో చెలికత్తె హెచ్చరిస్తోంది. అమ్మా, అది కైటభ సంహారి అయిన విష్ణుమూర్తి కఠోరమైన కిరీటం పాదానికి తగులుతుందేమోనమ్మా, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు. విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన బొడ్డులో ఉన్న తామరలో నివసిస్తున్న బ్రహ్మపై దండెత్తారు మధువు, కైటభుడు అని రాక్షసులు. విష్ణుమూర్తిని మేల్కొల్పడం ఎలాగో బ్రహ్మగారికి తెలియలేదు. ఆయన సమాధి స్థితిలో అమ్మవారిని యోగనిద్ర రూపంలో ధ్యానించి విష్ణువును మేల్కొల్పడానికి సహాయం అర్థించాడు. ఆమె బ్రహ్మ ప్రార్థనను మన్నించి విష్ణువును ఆవహించి ఉన్న నిద్రాశక్తిని కాదు విష్ణువుపై ఆధారపడిన నిద్రాశక్తిని ఉపసంహరించింది. విష్ణువు మేల్కాంచి మధుకైటభులను సంహరించాడు. బ్రహ్మను గురించి చెప్పి విష్ణుమూర్తిని స్మరించిన ఆచార్యుల వారు కైటభారి అనే విశేషణం వేయడం ద్వారా బ్రహ్మ విష్ణువులకు శ్రీమాతతో గల ఈ విశేషాన్ని మనకి గుర్తు చేశారు. ఆచార్యుల వారు విష్ణు కిరీటము కఠోరమైంది అంటున్నారు. కఠోరే కోటీరే, కోటీరం అంటే కిరీటమే. లలితా సహస్రనామాల్లో కూడా మనకు వస్తుంది, కురువింద మణిశ్రేణి కనత్ కోటీరమండిత అని. అంబిక వెలలేని రత్నములు పొదగబడిన దగాయమైన కిరీటాన్ని ధరిస్తుందిట. కఠోరమైన కిరీటం అంటే ఘనమైనదై ఉండాలి. కిరీటం బోలుగా ఉంటుంది కదా, లోపల బోలు ఉంటుంది, దాన్ని కదా తలమి పెట్టుకుంటారు. ఆచార్యుల వారి విష్ణు పాదాది కేశాంత స్తోత్రంలో దీనికి సమాధానం మనకి తెలుస్తుంది. ఏంటంటే అది కృతమకుట మహాదేవలింగ ప్రతిష్ఠే. అంటే విష్ణుమూర్తి శివలింగాన్ని పోలిన కిరీటం ధరిస్తాట. శివలింగం బోలుగా ఉండదు, మొత్తం పోత పోసి ఉంటుంది మొత్తంగా. ఇక్కడ ఆసక్తికరమైన విశేషం ఏంటంటే అంబికను చూడగానే శివలింగాన్ని భూమికి ఆనించి శివాపరాధం చేస్తున్నానేమో అనే స్పృహ లేకుండా విష్ణుమూర్తి నమస్కరిస్తున్నాడు. ఆమె కూడా తన పతిపై ఆయనకున్న భక్తి గ్రహించి ఆనందిస్తోంది. తన పతి వచ్చిన తొట్టుపాటులో ఆ శివలింగమైన విష్ణు కిరీటానికి కాలు తగులుతుందేమోనన్న స్పృహే లేక పరిగెడుతూ ఉంది. మిక్కుటమైన భక్తిభావంతో చేసే పనులలో అపరాధమన్న ప్రసక్తే ఉండదు. కన్నప్ప శివలింగంపై కాలు పెట్టి కదా కంటిని అమర్చాడు. అందుకని అటువంటి భక్తిభావంతో, మిక్కుటమైన భక్తిభావంతో చేసేటప్పుడు పనుల్లో అపరాధమన్న ప్రసక్తే ఉండదు. ముకుంద బ్రహ్మేంద్రులు కిరీటాలు అమ్మ పాదాలకు నీరాజనమిస్తున్నాయని మనకింతకు ముందు శ్లోకంలో చెప్పిన వరుసను అనుసరించి ఆచార్యుల వారు ఇక్కడ కూడా ఇంద్రుని గురించి చెప్తున్నారు. జహి జంభారి మకుటం అంటే ఇంద్రుడు జంబాసురుని వధించాడు కాబట్టి జంభారి అన్న బిరుదుంది. ఆచార్యుల వారు అమ్మవారిని నేరుగా చూస్తూ స్తోత్రం చేస్తూ ఉన్నట్లుంది కదా ఈ శ్లోకం చదువుతుంటే. తవ పరిజనోక్తిర్విజయతే, ఇటువంటి నీ చెలికత్తెల మాటలు అద్భుతంగా ప్రతిధ్వనిస్తున్నాయి అంటున్నారు. ఆచార్యుల వారు నాటకీయ శైలిలో, అంటే అక్కడ ఒక నాటకాన్ని చూపిస్తున్నారు మనకు ఆ పద్యం ద్వారా. మొదట హెచ్చరికతో మొదలుపెట్టారు. శ్లోకాంతంలోనే ఈ వాక్యాలు ఎవరు చెప్తున్నారో అర్థమవుతుంది. మధ్యలో సందర్భం చెప్తున్నారు. ఇక్కడ సందర్భం ఏమిటి? ముకుందుడు బ్రహ్మేంద్రుడు తమ కిరీటాలు నేలకు ఆనేటట్లు ప్రణామం ఆచరించడమా? అది వారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు, దాంట్లో కొత్త ఏమీ లేదు. మరేంటి సందర్భం? ఆచార్యుల వారు 25వ శ్లోకంలో శస్వన్ ముకుళిత కరోత్తంసమకుట అన్నారు కదా. మరి ఇక్కడ సందర్భం ఏంటి? ప్రసభ ముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే. అంటే భవుడు అంటే శివుడు భవనానికి అంటే ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సందర్భం అదనమాట. ఆ సందర్భంలో అమ్మ సింహాసనం నుంచి లేచి పరమేశ్వరుని ఎదుర్కొని లోనికి తీసుకురావడానికి వెడుతున్నటువంటి చర్యను ఆచార్యుల వారు అభ్యుత్థానం అన్న పదంతో వివరిస్తున్నారు. ఇక్కడ అభ్యుత్థానం అంటే ఏంటి? లేవటం, ముందుకు వెళ్ళి కలవటం, స్వాగతం చెప్పటం అన్న అర్థాలన్నమాట. ఈశ్వరుడు తిరిగి వచ్చినప్పుడు ఏర్పడిన ఉత్సుకతను, కలకలాన్ని ప్రసభం అనే మాటతో వర్ణించారు. ఆమె పాదాలను అర్చించే వాళ్ళందరూ కూడా మహాప్రళయంలో లయం చెందుతారు. ఎవరిని చూసి ఆమె పరుగులిడి కలుసుకొని స్వాగతం ఇయ్యాలని అనుకుంటున్నారో, ఎవరి పాదములపై ఆమె వాలిపోవాలని అనుకుంటోందో
నిజానికి అతడొక్కడే ఆమె చేత రక్షింపబడతాడు. తన పాదాలను ఆశ్రయించిన వారు నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం అమ్మకు న్యాయంగా ఉందా? నిజానికి వాళ్ళందరూ మహాప్రళయంలో నాశనం చేయబడతారా? వారి శరీరాలే నశిస్తాయి, వారు అమ్మలో ఐక్యమైపోతారు. ఇంతకన్నా కోరదగినదేమున్నదండి? కవితా సౌందర్యం కోసం మిగతా వారు నశిస్తారని, అమ్మ పాతివ్రత్యం వల్ల సౌమాంగల్యం వల్ల శివుడెక్కడే ఉంటాడు అని చెప్పబడింది ఇందులో. మిగతా దేవతల శరీరాలు నాశనమైపోయినా ఆమె పాతివ్రత్య బలం చేత సౌమాంగల్యం చేత ఈశ్వరునికి భౌతికంగా కూడా ఏమీ కాలేదు. ఆయన శరీరం కూడా శాశ్వతమైపోయింది. స్వామిది అమ్మది ఒకటే జీవితం. వారిద్దరూ విడివిడిగా ఉన్నట్లు కనిపించినా వారిరువురి జీవితాలు కలిసి ఒకే జీవితం అవుతుంది. బయటికి రెండుగా కనిపిస్తూ వాస్తవంగా ఒకటే అయి ఉండే శివశక్తుల రూపాలకు కూడా మహాప్రళయంలో సైతం నాశనం లేదు. ఎలా అంటే దక్షయజ్ఞ సమయంలో అంబిక శరీర త్యాగం చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ముభావంగా చూస్తూ ఊరుకున్నాడని శివుడు వారిని శిక్షించాడు, దేవతలందరినీ. తనను తాను ఆహుతి చేసుకున్న అంబిక హిమవంతుని కూతురిగా అవతరించినప్పుడు మళ్లీ దేవతలకు సహాయం చేసింది. ఆమెకు శివుని వలన కలిగిన పుత్రుడు దేవతల సేనానాయకుడై దేవతల సంస్థితికే ప్రమాదంగా పరిణమించిన రాక్షసుని సంహరించాడు. ఈ పుత్రజననంలో పార్వతీ పరమేశ్వరుల సమాగమానికి అనుకూల్యతను సృష్టించడంలో దేవతలకు ప్రమేయం ఉంది. మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని ఉన్నప్పుడు కాలుడు తన కాలపాశముతో శివలింగంతో సహా అతన్ని చుట్టేశాడు. మార్కండేయుడు గింజుకుంటున్నాడు. పతివ్రత అయిన అంబిక క్రోధంతో గర్జించింది. శివునిలోని వామార్థం అంబికది. నిజానికి కాలుని శిక్షించింది అంబికే. ఎందుకంటే శివుని ఎడమ పాదంతో కదా కాలుడు తన్నబడ్డాడు మార్కండేయ కథలో. అంటే ఎడమపాదం ఎవరిది? అమ్మది. అంటే ఎవరు రక్షించారు మార్కండేయుని? అమ్మ రక్షించింది. ఇక కాముని కథకొస్తే, అంటే మన్మధుడి కథకొస్తే, కాముడు శివుని పాలనేత్రంతో దహించబడ్డాడు. పాలనేత్రంలో కూడా సగం అంబికదే కదా. కాబట్టి ఈ శిక్షలో ఆమెది సగం. ఆ తర్వాత శివుని ప్రమేయం లేకుండానే కాముణ్ణి పునర్జీవితుణ్ణి చేసింది. అంతేకాదు శివుడిపై విజయాన్ని పొందే వరాన్ని కూడా అనుగ్రహించింది. అదే కదా ధను పౌష్పం మౌర్వి అని చెప్పుకున్నాం మనం. ఈ విధంగా ఆమె ప్రచ్ఛన్నంగా శివుని కూడా శిక్షించింది. కామాక్షి మహాత్యం అనే గ్రంథంలో మనకి ఈ విషయాలన్నీ ఎంతో గొప్పగా వర్ణించబడ్డాయి. మీకు అది దొరికితే కనుక చదవండి. సౌందర్య లహరిలో ఆచార్యుల వారు చెప్పిన తాటంక మహిమ, ప్రభువు తన పాలితులను కలుగచేసే రక్షణ గురించి చక్కటి ఉదాహరణ అన్నమాట. శివుడు కాలకోట విషం గ్రహించి దేవతలను రక్షించడం, అదే సమయంలో అంబిక మహిమ వలన శివుడు రక్షించబడ్డం. పురాణాల్లో అంబిక శివుని కంఠాన్ని సున్నితంగా పట్టుకుని కాలకూటం గర్భంలోనికి పోకుండా అడ్డుపడింది అని కూడా మనకి పురాణాల్లో చెప్పబడి ఉంది. కంఠంలో ఉన్నా కూడా కాలకోట విషం భయంకరమైనదే కదా. శివునికి ఆపత్తి కలుగు చేయదు, దాని వాసనే హానికరం కదా. కానీ అమ్మ రక్షిస్తూ ఉంటుంది. అందుకని ఆయనకి మహాప్రళయంలో కూడా ఆయన అలాగే ఆ తల్లితో విహరిస్తూ ఉంటాడు అని చెప్పి ఈ శ్లోకంలో ఇంత అద్భుతమైనటువంటి నాటకీయతను చూపించారో మనకి చూడండి. ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసుకుంటే వచ్చే ఫలితం దుష్టులను మూర్ఖులను సజ్జనులుగా చేసి తనకు వశం చేసుకోగలదు. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ఈ పని చేయగలుగుతారు. ఇది 1000 సార్లు చేయాలి, రోజుకి 45 రోజులు చేయాలి. దీనికి నివేదన మధువు మాషాపూపము, అంటే మినపవడ అన్నమాట. మధువు అంటే తేనె పెట్టాలి. ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించినటువంటి జగద్గురు శంకరాచార్యుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఆ జగన్మాత అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.